హాయ్ అండి. చూడండి, మనమైతే లైనింగ్ క్లాత్ బ్లౌజు ఫస్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ అంతా కూడా ఇలాగా జాయింట్ చేసినాక మనం పార్ట్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి. చూడండి, వెనుక బాగా ముందు పార్ట్స్కు నేనైతే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా జాయింట్ చేశాను ఇలాగా లూజ్ కుట్టుతోటి. ఇప్పుడు రెండు పీసులను మనం అయితే షోల్డర్ కుట్టు అంటే భుజం కుట్టు కాడ అయితే జాయింట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాము, ఇలాగా భుజం కుట్టు వేసేటప్పుడు లోపల నుంచి వెళ్ళి బయటకు రావాలండి. ఇది వాంటెడ్. దీన్ని ఒకసారి గమనించండి. చూడండి, ఇలాగా లోపల నుండి బయటకు రావాలండి. ఫస్ట్ మనం స్టార్టింగ్ చక్కగా రెండు ఈక్వల్గా పెట్టాలి. ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చినా కొంచెం అంత చేంజ్ వచ్చినా కూడా బయటకు ఉంటుంది, పర్వాలేదు. కాబట్టి మనం నెక్కు లోపల నుండి బయటకు రావాలి. అందుకోసమే దట్టరగా వచ్చేలా పెట్టుకోవాలి పీసులు ఫస్ట్ మనం పెట్టేటప్పుడు. సో బ్లౌజ్ అంతా కూడా మనమైతే డాట్స్తోనే స్టార్ట్ చేయాలి. చూడండి, ఇలాగా ఫస్ట్ ముందు డాట్ పెట్టినాక ఫస్ట్ ముందు డాట్తోనే స్టార్ట్ అవుతుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్. బ్లౌజ్ కుట్టడం ముందు డాట్తోనే స్టార్ట్ అవుతుంది. అలానే చేయాలండి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే టెన్షన్ అస్సలే వద్దండి. చాలా ఈజీ ప్రాసెస్లో మన ఛానల్లోనైతే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా కూడా చాలా ఈజీ పద్ధతిలో ఉంటాయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా అనుకూలంగా అవైలబుల్గా ఉంటాయి మన వీడియోస్. సో మనం నేర్చుకునేటప్పుడు అల్కగా నేర్చుకొని కుట్టడం కానీ కటింగ్ చేయడం కానీ నేర్చుకున్నాక తర్వాత మనం ఇంత హెవీ వర్క్లు అయినా కూడా చేయగలుగుతాం. ఇంకా ఫస్ట్ మనకు ఎంత బాగా వెయిట్ లాగా కాకుండా అల్కగా నేర్చుకోవాలి కదా ఏదైనా కూడా. ఇంకా తర్వాత ఏదైనా చేయగలిగే అంత వస్తుందండి. చూడండి, ముందు డాట్స్ అన్నీ కూడా ఇలాగా పెట్టాలి. చూడండి, ఇలాగా డాట్స్ అన్నీ కూడా ఇలాగా పెట్టుకోవాలి నీట్గా. మనకైతే కొలత ప్రకారంగా మనం ఇంత పెట్టాలి, ఈడికైతే బరాబర్ ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ముందు డాట్ పెట్టాను కదా ఒక పార్ట్కు, అది ఏడికైతే వచ్చింది అనేది అక్కడ ఒక మార్క్ ఇచ్చాను. ఇంకా అంతే పెట్టుకుంటే సరిపోతుంది ముందు ఇంకొక భాగానికి కూడా. అందుకోసమని ఇలాగా చూడండి, ఇలా అన్నీ కూడా ఒక కొలత ప్రకారంగా వచ్చేస్తాయండి. సో మనకైతే ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, దాన్ని చూసుకుంటూ ఇట్లా ఒక మార్క్ వేసుకొని అంతమందిమే వచ్చేలా చూసుకుంటే సరిపోతుందండి. చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. మనకైతే వర్క్ అనేది బోలెడంతా వచ్చేస్తుంది. డైలీ ఇంట్లో కూర్చొని 10 రూపాయలు సంపాదించుకునే చక్కటి మార్గం అండి ఇదైతే టైలరింగ్. సో వెనకడుగు అసలే వేయనవసరం లేదు. అల్కగా నేర్చుకోండి. కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా కూడా నేర్చుకొని చక్కగా వర్క్ చేసుకుంటే మనకైతే ఆదాయం అనేది వస్తూనే ఉంటుందండి. చూడండి, బ్లాక్ డాట్స్ మనం ఇక్కడైతే మీకు ఎక్కడ పట్టాలి అన్న డౌట్ ఉన్నట్టయితే మనకైతే ఆది బ్లౌజ్ ఉంటుంది. మనకు సెంటర్ పాయింట్ భుజానికి సెంటర్ పాయింట్ తీసుకొని పొడవు ఇంత అని చెప్పి మార్కు ఇలాగ వేసుకుంటే సరిపోతుందండి. పర్టికులర్గా ఇంకా ప్రతిదీ కూడా మార్కు పెట్టి ఉంచుకోవాలంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు. సో మనకైతే ఫస్ట్ గజిబిజి అనేది ఉండకుండా నేర్చుకోవాలి కాబట్టి డాట్స్ అన్నీ కూడా ఈజీగా అర్థమయ్యేలా ఉండాలి కాబట్టి మనం ఈజీ పద్ధతిలో నేర్చుకోవాలి. చూడండి, ఇలాగా మనమైతే నేర్చుకోవడానికి ముందుకెళ్ళాలి అల్కర్ పద్ధతిలోనే. ఇక్కడ చూడండి, మనం షేప్ బెల్ట్ అనేది తీసేసుకోవాలి కదా, అక్కడ దాన్ని బట్టి చూస్తున్నానండి. మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత అనేది కూడా ఇలాగ చేసుకోవచ్చు. స్టార్టింగ్ కొలత ప్రకారంగా కూడా చేసుకోవచ్చు. అంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా అనుకూలంగా వస్తుంది కదండి వర్క్ అనేది. అందుకోసమని ఎవరికి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అయితే నేర్చుకోవాలి. నేను మీది గొలుస్తున్నానండి. కిందికి కూర ఉంది కదా, దాన్ని తీసేస్తాను. ఎందుకు అంటే మనం నడుం పట్టి కూడా వేసుకోవచ్చు అది కూర ఉంటే. సో ఇలాగా పైన దిక్కి నేనైతే షేప్ బెల్ట్ సంబంధించిన లైనింగ్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. దీన్ని కట్ చేసి మనమైతే మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటే చాలా అల్కగా ఉంటుంది. చూడండి, మనకి ఎవరికి ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా అయితే నేర్చుకోవాలి. ఇదే రావాలి ఇలాగనే చేయాలని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాకపోతే మనకు అర్థం కావాలి విషయం, ఇది ఏంటిది, ఇది ఎలా చేస్తే ఎలా అవుతుంది, ఫస్ట్ ఇది వర్క్ ఈ పని గురించి మనకు అర్థం కావాలి. ఇది ఇంత క్లాత్ తీసుకుంటే ఇలా ఉంటుంది, ఇలా కట్ చేస్తే సరిపోతుంది, ఇలా వేస్తే ఇలా అల్కగా, ఇట్లాంటి మనకు అల్కగా అర్థం కావాలి. అందుకోసమని ప్రతిదీ కూడా అల్కగా నేర్చుకోవడానికి మనమైతే ప్రయత్నం చేయాలి. చూడండి, నేనైతే లైనింగ్ క్లాత్ కట్ చేసి పెట్టాను. ఇంకా మెయిన్ క్లాత్ అయితే దీనికి వేయడానికి నేను రెడీ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలాగా
ఈ మెయిన్ క్లాత్ డబుల్ వేసానండి, ఇంకా లోపల ఇంకొక పీస్ వేయకుండా ఉండడానికి. చూడండి ఇలాగా డబుల్ ఉంది కాబట్టి మనం ఇంకో పీస్ వేయనవసరం లేదు. ఇంక దీన్ని మలిచి కుట్టుకొని మందంగా ఉండడానికి వేస్తాం కదండి ఇంకో పీసు, అలా వెనక సిరి వేయకుండా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ డబుల్ పట్టాం కాబట్టి ఇంకో పీస్కు బదులు ఇందులోనే వచ్చిందన్నట్టు, అందుకోసమని అలా చేయడం జరుగుతుంది. ఇందులో క్లాత్ ఉంది కాబట్టి అలా చేసాము. అంటే అన్ని పీసులలో అలాగా రాదండి, క్లాత్ అలా ఎక్కువ ఉండదు. మనం అన్నిట్లలో ఇలా చేయడం అంటే కుదరదు. ఏ పనికి తగ్గట్టు ఆ పని ప్రయత్నం చేయాలి. చూడండి ఇలాగా ఇప్పుడు మనం వేసిన క్లాత్ మీద ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇలాగా. ఫ్రెండ్స్, నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. సో మధ్యలో వీడియోస్ అయితే రాలేదు, పెట్టలేకపోయానండి. ఇంకా కొంచెం కొన్ని ఇబ్బందులు, ఏదో భగవంతుడు ఇచ్చిన వరం అనుకొని స్వీకరించుడు. సో ఇలాగా హ్యాండ్ ప్యాచర్ అయిందండి. ఈ వీడియోస్ కూడా అంతకుముందే నేనైతే ఇప్పుడైతే కుట్టడం 1 month దాటింది. కుట్టడం అయితే ఆగింది. ఎలా అంటే హ్యాండ్ ఫ్యాక్చర్ అయింది కాబట్టి వర్క్ అయితే చేయలేదు. కట్టింగ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా మనకి ఇది వరకు చేసినవి అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా వాటిని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు తెలియకుండానే కొన్ని వస్తాయండి అదృష్ట ఫలాలు బాధలు పెట్టడానికి. సో అన్నీ కూడా అదృష్ట ఫలాలే అనుకుందాము. ఇక అలానే స్వీకరించాల్సి వస్తుంది. చూడండి ఇలాగా మనమైతే ఇది లేస్తుందండి, కొంచెం క్లాత్ పతలా ఉండి మెయిన్ క్లాత్ కొంచెం ఇది పట్టు లాంటిది కదండి, అందుకోసమని ఒక కుట్టు అయితే వేసాను, లూజు కుట్టు. వీటిని షేప్ బెల్ట్ ఆకారంలో చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా. చూడండి ఇలాగా. ఇప్పుడు మనమైతే ముందు పార్ట్కు షేప్ బెల్ట్ అయితే అతికేద్దాం. ఇలాగ జాయింట్ చేసేయాలి అండి, చక్కగా నీట్గా అక్కడ పట్టుకొని ఇలాగా. మనం ఎంతైతే కుట్టు వదులుకుంటాం కదండి, ఆ కుట్టు బేసిక్లో ఎంత ఇలాగ చూడండి కుట్టినాకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. స్టార్టింగ్ ఏ లెవెల్లో పడతామో పార్ట్కి అయితే ఇంకో షేప్ బెల్ట్ అయితే జాయింట్ చేయాలి. ముందు కప్ అయితే చూస్తున్నానండి ఈక్వల్గా వచ్చిందా లేదా అని. సో నాకైతే డౌట్ వచ్చినప్పుడు మాత్రమే చూస్తానండి, ఎందుకంటే మనం కొలత మీదనే కట్ చేస్తాం కాబట్టి సంథింగ్ ఒకసారి డౌట్ వస్తే అట్లా చెక్ చేస్తాను. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్కు ఎదురేసే పట్టి మందం మూలంగా ఈక్వల్గా వచ్చిందని చూస్తున్నాను. ఇంకా మనం చక్కగా సైడ్ జాయింట్లు వేసుకోవచ్చు, హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుందని ఇప్పుడైతే చెక్ చేశాను. ఎలా మనకు ఏ విధమైన వర్క్ అయినా కూడా డౌట్ వచ్చినప్పుడైతే చెక్ చేసుకోవాలి. చూడండి రెండో కుట్టు కూడా వేసేస్తున్నాను. ఫస్ట్ కుట్టులోనే రెండో కుట్టు అయితే వేస్తున్నానండి. నేను ఒక్కొక్క కుట్టు వేసినాకనే షేప్ బెల్ట్కు చెక్ చేశానండి ముందు పాటు ఎంత వచ్చిందా అని. చూడండి ఇలా ఉక్సు పట్టి కాజా పట్టి అయితే చూస్తున్నాను, రెండు ఈక్వల్ ఉన్నాయా, లేకుంటే ఏటైనా తక్కువ ఎక్కువ ఉంటే ఇప్పుడు కుట్టేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి కాజా పట్టి అయితే వేస్తున్నాను. ఫస్ట్ తిరమరకు వేస్తున్నాను. తిరమరకు వేసి మంచి మరకు మలిపి పైనుంచి కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి ఇలాగా చూడండి ఇలాగా. ఇంకో కుట్టు కూడా వేసుకోవాలండి, స్టిఫ్గా ఉంటుందండి చక్కగా. ఇప్పుడు చూడండి మనమైతే కాజా పట్టి వేస్తున్నాము. కాజా పట్టికి దీని క్లాత్ వేసినా పర్వాలేదు, లైనింగ్ క్లాత్ వేసినా పర్వాలేదండి, కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి నేనైతే మీ లైనింగ్ క్లాత్ చూసి వేస్తాను. లోపల వైపే ఉంటుందండి, ఇదేం బయటకు కనబడదు. పైనుంచి కూడా ఇంకో కుట్టు అయితే ఇలా వేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం దీన్ని ఒక మడత వేసి ఇంకో మడత ఇట్లా మలిపి దట్టరగా కుట్టు మధ్యలోకి దట్టరగా వచ్చేలా పెట్టి ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. క్లాత్ మలపాలండి ఇలాగా. ఇక్కడ సదురుకోవాలండి, కొంచెం కరెక్ట్గా రావాలి కదా. చూడండి ఇలాగా. చూడండి ఇలాగా నేనైతే నెక్ మొత్తం కూడా కొలుస్తున్నానండి. ముందు నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ చుట్టూరంగా ఇట్లాగా ముందు బ్యాక్ మొత్తం కూడా కలిసాను.
ఇంకా ఈక్వల్గా ఉంది కాబట్టి మనమైతే గల్లకు వేయవలసిన పీస్ వేయాలి. ఏమన్నా తక్కువ ఉన్నా కూడా ఇప్పుడైతే కట్ చేసుకోవచ్చు అండి. గల్ల పీస్ వేయకముందు ఎక్కువ జస్ట్ ఏమన్నా ఎక్కువ ఇట్లా వస్తే మనకు షోల్డర్ భుజం కుట్టు మీద కొంచెం కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా రాదు, కొలత ప్రకారమే కట్ చేయాలి. వాస్తవంగా ఎక్కువ తక్కువ కట్ చేసుకోకూడదు. మనం ఫస్టే కొలత బరాబర్ చేసుకోవాలి. మనకు డౌట్నైతే నివృత్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలాగా మనమైతే గల్లకు వేయవలసిన పీసు క్రాస్గా కట్ చేసుకోవాలండి. పీసులన్నీ కూడా కట్ చేసి జాయింట్ చేసి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి బ్లౌజ్కు. ఇక్కడ చూడండి, మనమైతే ఎంతైతే కుట్టుకు పట్టుకుంటామో ఎండయ్యాక కూడా అంతే మోతాదులో కుట్టుకు పట్టుకోవాలండి. అంతే మోతాదులో కుట్టు వేసుకుంటూ రావాలి. స్టార్టింగ్ ఏ మోతాదులో వేసాము అంతే మోతాదులో వేసుకుంటూ ఇలాగా పూర్తి చేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి ఇక్కడ చూస్తున్నానండి, ఏమన్నా హెచ్చు తగ్గులు అంటే కొంచెం అటు ఇటు కుట్టు ఎక్కువ తక్కువ పడే అవకాశాలు ఉంటాయి. సో పడకుంటే పర్వాలేదు. అట్లా గిట్లా తక్కువ పడ్డ కాడ మనం ఇప్పుడు కుట్టు పెట్టి సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చిన్న చిన్న కట్స్ అనేవి పెడుతున్నాను. ఇలా కట్స్ పెట్టడం వల్ల అనుకూలంగా ఉంటుందండి. క్లాత్ కానీ మనం పంపకం చేసినాక కూడా అవైలబుల్గా ఉంటుంది. అందుకోసమని ఇలాగ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, దీన్ని మీరు కట్ చేస్తున్నా అని చెప్పి చిన్న చిన్న కట్స్ కోసం అని జాకెట్ని కట్ చేసే ప్రయత్నాలు అయితే చేయొద్దండి. కన్ఫ్యూజ్ వెళ్ళిపోతాయి. అందుకని ఈ కొసను బట్టే కట్ చేసుకోవాలండి. ఇక్కడ కటింగ్ అనేది అయితే లేదు కాబట్టి ఇలాగా పెట్టేశాను. సో ఇంత పెద్దగా బట్టి కట్ చేయడం కూడా కొంచెం టెన్షనే, అంత హెవీగా పట్టకూడదు. కొసను బట్టి కత్తెరకు కొస బట్టే కట్ చేయాలి. మీరైతే అలానే అలవాటు చేసుకోండి. చూడండి, ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టి నీట్గా మనమైతే ఇప్పుడు గల్లానైతే కుట్టుకుంటూ వచ్చేస్తున్నాం. సో వీడియోలోకి వచ్చింది అనుకున్నాను, కొంచెం జరిగింది స్టాండ్. ఇలాగా ఇప్పుడు క్లాత్ మనం మలిపేటప్పుడు కూడా చూడండి, మనం ఏ మోతాదులో అయితే మలుపుతున్నామో అదే మోతాదులో ఎండేరాక మలపాలి క్లాత్, అంతే. ఇంకా ఎక్కువ తక్కువ మలపకూడదు. ఇలాగా చూడండి, ఇలాగా నీట్గా అయితే కంప్లీట్ అయింది క్లాత్ వేయడం. ఇవి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వీలైతే బుగ్గలు పెట్టమన్నారు కాబట్టి నేనంతా సరి చేసి అది బ్లౌజ్కున్న హ్యాండ్స్ ఎంత ఉన్నాయి, ఇందులో ఎంత వెళ్తుంది అనేది చెక్ చేసుకొని కంప్లీట్గా కట్ చేసి బుగ్గలు అయితే పెట్టాలండి. వాళ్ళు పెట్టమన్నారు, పైన ఒక 4 అట్లా పెట్టమన్నారు, మంచిగా నీట్గా ఉండేలా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.